హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ఆన్ ది లైన్. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకునే వాళ్ళు చూడొచ్చు. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో సూపర్వైజర్ గా పనిచేస్తూ ఉంటాడు. అందరి చేత పని చేపిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ కన్స్ట్రక్షన్ సైట్ మేనేజర్ ఒక అతను ఉంటాడు. అతను హీరోని పిలిచి నువ్వు బాగా పని చేపిస్తున్నావు అందరి చేత, కాబట్టి నీకు నేను ప్రమోషన్ ఇస్తా అని చెప్పి అంటంతో హీరో కూడా ఎంతగానో ఆనందపడతాడు. బేసికల్ గా హీరో ఇంతకు ముందు ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల హీరోని ఆ ఉద్యోగంలో తీసేశారు. దాంతో హీరో వచ్చేసి ఈ కన్స్ట్రక్షన్ సైట్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు తనకి ప్రమోషన్ వచ్చింది కదా, దాంతో హీరో ఏం చేస్తాడంటే ఈ విషయం తన భార్యకి చెప్దాం అని చెప్పేసి ఫోన్ చేస్తాడు. కానీ తన భార్య మాత్రం నేను బాగా బిజీగా ఉన్నానండి, తర్వాత ఫోన్ చేయండి అని చెప్పి అంటంతో హీరో కూడా సర్లే అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదులే అని చెప్పేసి తాను కూడా ఫోన్ కట్ చేస్తాడు. తర్వాత హీరో భార్య హీరోయిన్ కూడా బాగా బిజీ అయిపోతుంది. మరోవైపు మన కథలో హీరో కూడా అందరి చేత పని చేపిస్తూ ఉంటాడు. అదే సమయంలో మెడ మీద టాటూ వేసుకున్న ఒక అతను ఏంటంటే నెత్తి మీద హెల్మెట్ లేకుండా కన్స్ట్రక్షన్ సైట్ లో పనిచేస్తూ ఉంటాడు. అతను పిలిచి అరే బాబు, పైన నుంచి చిన్న చిన్న రాళ్ళు పడుతూ ఉంటాయి, దానివల్ల నీ తలకు బాగా డ్యామేజ్ అవుతుంది, కాబట్టి హెల్మెట్ పెట్టుకొని చెప్పి అంటంతో అతను కూడా సరే అని చెప్పేసి హెల్మెట్ పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఫోన్ కి ఒక లింక్ వస్తుంది. ఏంటి లింక్ అని చెప్పేసి హీరోయిన్ క్లిక్ చేస్తుంది. క్లిక్ చేసి చూస్తే అది ఒక బిజినెస్ వెబ్సైట్ కి వెళ్తుంది. సర్లే మనకెందుకు అని చెప్పేసి హీరోయిన్ తన పని తను చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు హీరోయిన్ కన్స్ట్రక్షన్ లో పనిచేస్తున్నాడు కదా, అక్కడ ఒక అతను టాటూ వేసుకున్నాడు కదా, ఇందాక హీరో కూడా హెల్మెట్ పెట్టుకోమన్నాడు. అతను ఏం చేస్తాడంటే ఎవరికి తెలియకుండా ఒక సెపరేట్ ఒక రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో డివైస్ పెడుతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే అందరి చేత పని చేపిస్తూ ఉంటాడు. అలా చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక అతను కిందున్న బేసు ఊడిపోవటం వల్ల తాను కింద పడిపోతాడు. కాకపోతే సేఫ్టీ రూపంలో అలా వేళబడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరో కూడా తనని కాపాడాలని చూస్తూ ఉంటాడు. మరోవైపు అక్కడ ఉన్న చాలా మంది ఏంటంటే వీడి కింద పడితే వీడికి బాగా డ్యామేజ్ అవుతుందని చెప్పేసి ముందుగానే అంబులెన్స్ కి ఫోన్ చేద్దామని చెప్పి ట్రై చేస్తారు. కానీ అతని ఫోన్ కలవదు. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఆ కన్స్ట్రక్షన్ సైట్ లో ఉన్న ఎవరి ఫోను కలవదు. మరోవైపు ఒక రోప్ సహాయంతో వేలబడుతున్న అతను కాస్త కిందకి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కి కన్స్ట్రక్షన్ సైట్ నుంచి హీరో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు అనమాట. అమ్మా, మీ ఆయన ఫ్రెండ్ కిమ్ముని మాట్లాడుతున్నాను, మీ ఆయన కింద పనిచేసే ఒక అతను పైనుంచి కింద పడి చనిపోయాడు, కాకపోతే దానికి కారణం మీ ఆయనేనమ్మా, అందుకని పోలీసులు మీ ఆయన్ని అరెస్ట్ చేశారు, కాబట్టి అర్జెంట్ గా పోలీస్ స్టేషన్ కి రమ్మా అని చెప్పి అంటంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. వెంటనే తానేం చేస్తుందంటే ఇది అబద్ధమా నిజమా అని చెప్పేసి డైరెక్ట్ గా హీరోకి కాల్ చేస్తుంది. కాకపోతే హీరో ఫోన్ కలవదు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ సైట్ లో చాలా మంది ఫోన్లు కలవట్లేదు కదా. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ కన్స్ట్రక్షన్ సైట్ లో ఉన్న ల్యాండ్ లైన్ నెంబర్ కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే వెంటనే ఒక అతను ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హీరోయిన్ అడుగుతుంది మా ఆయనకి ఏమైనా అయిందా అని చెప్పి అడిగితే అవునండి మీ ఆయన వల్ల ఒక అతను ఇక్కడ చనిపోయాడు, దానికి కాను పోలీసులు తనని అరెస్ట్ చేసి తీసుకెళ్లారని చెప్పి అంటంతో హీరోయిన్ కి ఇంకా భయం ఎక్కువైపోతుంది. తను కన్ఫర్మేషన్ చేసుకుంటుంది తన భర్తని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పేసి. వెంటనే హీరోయిన్ మళ్ళీ తన భర్తకి ఫోన్ చేద్దామని చెప్పి ట్రై చేస్తుంది. ఈ గ్యాప్ లో క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి హీరోయిన్ కి ఫోన్ వస్తుంది. చూడమ్మా, నీ భర్తను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాము, కాబట్టి నువ్వు వచ్చినట్లయితే నీ భర్త గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి, తొందరరా, నీ భర్త తరపుని ఎవరు లేరమ్మా అని చెప్పి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, ఒంట్లో వణుకు మొదలైపోతుంది. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇందాక హీరో ఫ్రెండ్ కిమ్ అని ఒక అతను ఫోన్ చేశాడు కదా, తనకి మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తుంది. ఎందుకంటే అతను లాయర్ అనమాట. అతనికి ఫోన్ చేసి ఇలా నా భర్తను అరెస్ట్ చేశారు కదా, దీనికి వేరే మార్గం ఏమనుందా నా భర్తను బయటికి తేడానికి అని చెప్పి అంటంతో ఆ కిమ్ అని లాయర్ ఏమంటాడంటే దీనికి ఒక మార్గం ఉందమ్మా, మీ భర్త వల్ల ఎవరైతే చనిపోయాడో అతని ఫ్యామిలీకి మనం కనుక డబ్బులు కట్టామనుకో వాళ్ళు మన మీద కేసు పెట్టరు, మీ ఆయన సాయంత్రానికి బయటకు వచ్చేస్తాడని చెప్పి అంటంతో హీరోయిన్ సరే అంటుంది. దాంతో ఆ కిమ్ అని లాయర్ ఏమంటాడంటే నా వెబ్సైట్ ఉంది కదమ్మా, అందులో నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంది, నువ్వు గనక నాకు డబ్బులు కొట్టావనుకో నేను వాళ్ళ ఫ్యామిలీకి కొడతానని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా తన భర్త బయటికి రావాలనే టెన్షన్ లో హీరో వాళ్ళ ఫ్రెండ్ కిమ్ అకౌంట్ కి 70 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదు, ఇంకా ముఖ్యంగా తనతో పాటు పనిచేసే అతనికి అసలు ఏమీ కాలేదు, అతను కూడా సేఫ్ గా పైకి వచ్చేస్తాడు, అది కూడా సేఫ్టీ రోప్ వల్ల. కాకపోతే ఇక్కడ హీరోయిన్ మోసపోయి 70 లక్షలు వేరే అతనికి కొట్టింది. మరోవైపు ఆ 70 లక్షలు ట్రాన్స్ఫర్ అయిన సంగతి తెలిసిన వెంటనే లోకల్ గా ఉండే చాలా మంది ఏం చేస్తారంటే రకరకాల బ్యాంకు పాస్బుక్లు, ఆ తర్వాత ఏటీఎం కార్డులు ఇవన్నీ తీసుకుని బైకులు వేసుకొని వివిధ ఏటీఎం కార్డులకి వివిధ బ్యాంకులకి వెళ్ళిపోతారనమాట ఆ డబ్బులు మొత్తాన్ని డ్రా చేసుకోవడానికి. మరోవైపు హీరో పనిచేస్తున్న కన్స్ట్రక్షన్ సైట్ ని చూపిస్తారు. ఆ సైట్ లో ఒక అతను టాటూ వేసుకుని ఉన్నాడు కదా, అతను ఏం చేస్తాడంటే మళ్ళీ ఎక్కడైతే డివైస్ పెట్టాడో ఆ డివైస్ అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. బేసికల్ గా అది మొబైల్ జామర్ అనమాట. అది కనుక ఆన్ చేస్తే చుట్టుపక్కల ఉన్న మొబైల్స్ ఏవి పనిచేయవు, అది తీసేసిన తర్వాత అందరి మొబైల్స్ పనిచేస్తాయి. అదే సమయంలో హీరో ఫోన్ కి 2 మిస్డ్
మిస్డ్ కాల్ వచ్చి ఉంటాయి హీరోయిన్ దగ్గర నుంచి. సో దాంతో హీరో ఏం చేస్తాడంటే వెంటనే తన భార్యకి ఫోన్ చేస్తాడు. ఏంటి ఫోన్ చేసావని చెప్పి అడిగితే మీరు జైల్లో ఉన్నారని చెప్పి అడుగుతుంది. జైల్లో ఉంటావేంటి, నేను సైట్ లో ఉన్నాను కదా అని చెప్పేసి అంటుంది. మీ ఫ్రెండ్ కిమ్ ఫోన్ చేశాడండి అని చెప్పి అంటంతో కిమ్ వాడేవాడే బాబు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి పూర్తిగా అర్థమైపోతుంది తనని స్కామ్ చేసి తన అకౌంట్ లో ఉన్న 70 లక్షలు దొబ్బేశారని చెప్పేసి. బట్ ఈ విషయం హీరోకి చెప్పకుండా డైరెక్ట్ గా తన బ్యాంక్ కి పరిగెత్తుకుంటూ వెళ్ళి నా అకౌంట్ లోంచి వేరే అతనికి 70 లక్షలు పంపించాను, నేను ఏ అకౌంట్ కి అయితే డబ్బులు పంపించానో ఆ అకౌంట్ ని దయచేసి ఫ్రీజ్ చేయండి అని చెప్పి అంటంతో వాళ్ళు కూడా ఆ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తారు. చూస్తే ఆ దొంగలు ఆల్రెడీ ఆ అకౌంట్ లోంచి డబ్బులు మొత్తం డ్రా చేసుకుంటారు. ఇది విన్న తర్వాత హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అలాగే రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అలా వచ్చేటప్పుడు హీరోయిన్ కి కిమ్ అనేవాడు ఫోన్ చేశాడు కదా, సరే మళ్ళీ వాడికి ఫోన్ చేద్దాం అని చెప్పేసి హీరోయిన్ ఫోన్ చేసి సార్ మా అకౌంట్ లో డబ్బులన్నీ మీకు వేసాము, మేము ఎన్నో ఇళ్ళు కష్టపడి దాచుకున్న డబ్బులు సార్, దయచేసి ఆ డబ్బులు మాకు పంపించండి సార్ అని చెప్పి అంటంతో ఆ కిమ్ అనేవాడు ఏమంటాడంటే ఏంటి మీరు ఇన్ని రోజులు కష్టపడి సంపాదించింది ఇంతేనని చెప్పేసి హీరోయిన్ తో చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ కి పూర్తిగా అర్థమైపోతుంది ఆ డబ్బులు ఇంకా తిరిగి రావని చెప్పేసి. అలా బాధగా నడుచుకుంటూ వస్తున్నప్పుడు అటుగా వస్తున్న ఒక కారు హీరోయిన్ గుద్దేస్తుంది. దాంతో యాక్సిడెంట్ అవుతుంది. హీరోయిన్ తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. దాంతో హీరో అక్కడికి వచ్చి హీరోయిన్ దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటాడు. కాకపోతే ఇక్కడ ఇంకో హైలైట్ అయిన విషయం ఏంటంటే ఎవరెవరైతే ఆ కన్స్ట్రక్షన్ సైట్ లో పనిచేస్తున్నారో అందరి దగ్గర స్కామ్ చేసి అందరి బ్యాంక్ అకౌంట్ లోంచి డబ్బులు దొబ్బేశారు. సో దాంతో ఈ విషయం తెలుసుకున్న హీరో ఇంకా బాధపడతాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే హీరోకి ప్రమోషన్ ఇచ్చిన మేనేజర్ ఉండే కదా తన దగ్గర నుంచి కూడా భయంకరంగా డబ్బులు దొబ్బేశారు. ఆ బాధలో తానేంటంటే తిరిగి మళ్ళీ అంత డబ్బులు సంపాదించలేదని చెప్పేసి తనని తాను చంపుకొని అంటే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత హీరో ఇంకా బాధపడతాడు. తనతో పాటు పనిచేసే చాలా మంది మేము ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులు, నా కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు, నా కొడుకు ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బులు అని చెప్పేసి వాళ్ళు ఆ విషయం తలుచుకుని బాధపడుతుంటే హీరోకి చాలా బాధ అనిపిస్తుంది. అసలు దీని అంతటికి ఎవరు కారణం అని చెప్పేసి హీరో ఏం చేస్తారంటే ఆ మేనేజర్ వాళ్ళ భార్యని మీట్ అవుతాడు. ఏమైందంటే అసలు మన సైట్ లో పనిచేసే వాళ్ళందరూ డబ్బులు మాయమైపోయాయి, దీనికి కారణం ఎవరని చెప్పి అనడంతో ఆవిడ ఒక విషయం చెప్తుంది. అదేంటంటే ఇప్పుడు మేనేజర్ ఉండే కదా ఆయన దగ్గరికి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చింది. వాళ్ళు ఏంటంటే మీ వర్కర్లందరికీ మేము తక్కువ రేటుకి ఇన్సూరెన్స్ చేసి పెడతామని చెప్పి అనడంతో ఆయన కూడా సరే మంచిదే కదా అని చెప్పేసి ఆ సైట్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చాడు. కాకపోతే కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే అలాంటి కంపెనీయే లేదని. కానీ వాళ్ళందరూ ఏం చేశారంటే మీ పర్సనల్ డేటా మొత్తం తీసుకొని మీ మొబైల్స్ అన్ని బ్లాక్ అయ్యేలాగా మీరు పనిచేసే చోట మొబైల్స్ అన్ని పనిచేయకుండా చేసి ప్రాపర్ గా ఒక రోజు డిజైన్ చేసుకొని ఒకే రోజు అందరినీ మూకుమ్మడిగా స్కామ్ చేశారు. సో దాని వల్ల ఇంతమంది డబ్బులు పోగొట్టుకున్నారు. ఇది జరిగిందని చెప్పి అనడంతో అప్పుడు హీరోకి ఒక ఐడియా వస్తుంది. ఒకే రోజు అందరి మొబైల్స్ పనిచేయలేదంటే మొత్తానికి జామరే పెట్టుంటాడు, అది కూడా సైట్ లో పెట్టుంటాడు. కాబట్టి సీసీ ఫుటేజ్ చెక్ చేద్దాం అని చెప్పేసి హీరో ప్రాపర్ గా చెక్ చేస్తున్నప్పుడు ఆ మెడ మీద టాటూ ఉన్నవాడు సపరేట్ గా ఒక రూమ్ లోకి వెళ్ళి జామర్ పెడతాం చూస్తాడు. సో వీడే జామర్ పెట్టాడు అంటే వాళ్ళ మనిషి వీడే అని చెప్పేసి హీరో అర్థం చేసుకుంటాడు. కాకపోతే సీసీ కెమెరాలో వాడి ఫేస్ సరిగ్గా కనిపించదు. సరిదంతా పక్కన పెడితే అసలు టాటూ వేసే వాళ్ళు ఎవరని చెప్పేసి టాటూ వేసే ప్రతి ఒక్క షాప్ ని కాంటాక్ట్ అవుతాడు. కాంటాక్ట్ అయిన తర్వాత ఆ సీసీ కెమెరా ఉన్న ఫోటోని చూపించి ఇలాంటి వాడికి మీరు టాటూ వేశారని చెప్పేసి అంటారు. ఎందుకంటే టాటూ వేసేటప్పుడు ఆల్మోస్ట్ 30 మినిట్స్ నుంచి 45 మినిట్స్ దాకా టైం తీసుకుంటారు కదా, అప్పుడు వాడిని తీక్షణంగా చూస్తారు కదా. అలాగే టాటూ వేసిన ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేస్తే ఆ జామర్ పెట్టిన వాడి పేరు తెలుస్తుంది, వాడి అడ్రస్ కూడా తెలుస్తుంది. వెంటనే హీరో వెళ్ళి వాడిని పెచ్చ కుట్రు కొడతాడు. ఆ తర్వాత ఒరే నువ్వు ఇదంతా చేస్తావంటే నేను నమ్మను గానీ నీకంటూ పైన ఇంకొకడు ఉంటాడు, వాడి పేరేంటో చెప్పని చెప్పి అంటంతో వాడు పార్క్ అని చెప్పి అంటాడు. దాంతో హీరో ఆయన పట్టుకొని పెచ్చ కుట్రు కొట్టి తీసుకెళ్లి పోలీసులకు అప్ చెప్తాడు. అదే పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ ఒక అతను ఉంటాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఈ స్కామర్లు ఎలా స్కామ్ చేస్తారని చెప్పేసి ప్రాపర్ గా చెప్తూ ఉంటారు. బేసికల్ గా వీళ్ళు స్కామ్ ఎలా చేస్తారంటే ఎప్పుడైతే వీళ్ళు మోసం చేసిన వాళ్ళు వీళ్ళ అకౌంట్ లో డబ్బులు వేస్తారో వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అకౌంట్ నుంచి రకరకాల మార్గాల్లో డబ్బులు మొత్తం డ్రా చేసుకుంటారు. అంటే కొరియన్ డబ్బులు డ్రా చేసుకుంటారు. డ్రా చేసుకున్న డబ్బుల్ని కొరియన్ మనీ నుంచి చైనీస్ మనీగా కన్వర్ట్ చేస్తారు. ప్రాపర్ గా మొత్తం మనీ ఉంటుంది కాబట్టి ఆ మనీకి లెక్కపత్రం లేకుండా చైనాకి షిఫ్ట్ చేస్తారు. అంటే చైనా నుంచి కొరియాలో ఉన్న మనుషుల్ని స్కామ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు దొబ్బేస్తున్నారని చెప్పేసి పోలీసులు ఈ స్కామర్ల గురించి కనుక్కుంటారు. ఆ తర్వాత ఇదంతా విన్న తర్వాత ఆ ఇన్స్పెక్టర్ బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరో తన దగ్గరకు వచ్చి చూడండి సార్ నేను కూడా ఇంతకు ముందు పోలీస్ ఆఫీసర్నే, ఇప్పుడు ఈయన పట్టుకుని పిచ్చగొట్టు కొట్టాను, వీడి పై అధికారి పార్క్ అంట అని చెప్పి అనడంతో ఈ ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే పార్క్ అని కూడా ఒకడు ఉన్నాడని సంగతి తెలుసుకోవడానికి వీళ్ళకి చాలా టైం పట్టింది. కానీ హీరో 2 రోజులు వాడి పేరు తెలుసుకున్నాడని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. కానీ ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే అతని పేరు పార్క్ అని నాకు కూడా తెలుసయ్యా, కాకపోతే అతను చైనాలో ఉంటున్నాడు, ఇప్పుడు చైనాలో ఉన్న వాడిని పట్టుకోవాలంటే మనం ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, ఒకవేళ వెళ్ళినా పట్టుకుంటామంటే అది కూడా కాదు, అక్కడున్న పోలీసులు మనకి సహకరించాలి, ముందు మనం ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, ఇంత జరగాలయ్యా అని చెప్పి అనడంతో హీరో కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే మేము కూడా ఆ దేశం వాళ్ళతో కాంటాక్ట్ అవడానికి
ట్రై చేస్తున్నాము, మెల్లగా అవుతుందిలే అని చెప్పి అనడంతో హీరో కోపం వచ్చేసి అదే మీ ఇంట్లో ఎవరైనా ఇలా చనిపోతే ఇంత సింపుల్ గా పట్టుకుంటావులే అని అంటావా, ఆ బాధ నీకు తెలియదు కాబట్టి ఇలా మాట్లాడతాం అని చెప్పి అనడంతో ఆ ఇన్స్పెక్టర్ కి హీరోకి గొడవ అవుతుంది. దాంతో హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఈ కేసుని మనమే డీల్ చేద్దాం అని చెప్పేసి ఒక హ్యాకింగ్ చేసే అమ్మాయిని పట్టుకుంటాడు. పట్టుకొని ఆ అమ్మాయితో ఏమంటాడంటే నా భార్యకి కిమ్ అని వాడు ఫోన్ చేశాడు కదా, వాడు ఏ లొకేషన్ నుంచి ఫోన్ చేశాడో కొంచెం చూస్తామని చెప్పి అనడంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి చెక్ చేస్తుంది. చూస్తే కాసేపు చైనా అని చూపిస్తుంది, కాసేపు కాంబోడియా అని చూపిస్తుంది, కాసేపు థాయిలాండ్ అని చూపిస్తుంది. వాళ్ళు ఫేక్ లొకేషన్ పెట్టి కాల్ చేశారని చెప్పేసి ఈ హ్యాకింగ్ చేసే అమ్మాయి హీరోకి చెప్తుంది. దాంతో హీరో ఏమంటాడంటే నా భార్య ఫోన్ కి ఒక లింక్ వచ్చింది కదా, అసలు ఆ లింక్ ఏంటని చెప్పి అడుగుతాడు. దాంతో ఆ అమ్మాయి అది ఓపెన్ చేసి చూస్తే అది ఒక బిజినెస్ వెబ్సైట్ లో ఉంటుంది. కానీ నిజం చెప్పాలంటే ఆ లింక్ ని క్లిక్ చేస్తే మన ఫోన్ యాక్సెస్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు దాని నుంచి ఏం చేస్తారంటే మన ఫోన్ లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి కదా, ఉదాహరణకి నాన్న అని చెప్పేసి మన నాన్న నెంబర్ ఫీడ్ చేసుకుంటాం, కానీ పేరుని అలాగే ఉంచి లోపల నెంబర్ ని మార్చేస్తారు. అలాగే హీరోయిన్ ఫోన్ లో ఉన్న కన్స్ట్రక్షన్ సైట్ ఫోన్ నెంబర్ మార్చేసి ఆ ఫోన్ కాస్త చైనాలో ఉన్న హ్యాకర్లకు వెళ్ళేలా సెట్ చేశారు. అలాగే హీరోయిన్ ని మోసం చేశారని చెప్పేసి ప్రాపర్ గా జరిగింది మొత్తం హ్యాకింగ్ చేసే అమ్మాయి హీరోకి చెప్తుంది. అంతేకాకుండా ఆ హ్యాకింగ్ అమ్మాయి ఏం చేస్తుందంటే కిమ్ తో తన భార్య మాట్లాడినప్పుడు వాయిస్ రికార్డ్ అయిందనమాట. ఆ వాయిస్ ని హీరోకి ప్లే చేసి చూపిస్తుంది. అందులో హీరో ప్రాపర్ గా అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఆ కిమ్ అనేవాడు హీరోయిన్ తో మాట్లాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఒక కాల్ సెంటర్ నుంచి మాట్లాడినట్టు సౌండ్స్ ఉంటాయి అనమాట. అంటే వెనకాల రకరకాలుగా ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు కదా, అలాగా కాల్ సెంటర్ నుంచి వాళ్ళు కాల్ చేసి చైనా నుంచి కొరియాలో ఉన్న వాళ్ళని మోసం చేశారని చెప్పేసి హీరో ప్రాపర్ గా అర్థం చేసుకుంటాడు. ఇంకా ముఖ్యంగా ముందు ఆ పార్క్ అనే వాడిని పట్టుకోవాలని చెప్పేసి వాడి అడ్రస్ తెలుసుకొని వెళ్ళి వాడి దగ్గర బయట వెయిట్ చేస్తుంటారు అనమాట. వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం అని చెప్పేసి. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే పోలీసులు కూడా ఆ పార్క్ అనే వాడిని పట్టుకుందాం అని చెప్పేసి వాళ్ళ ఇన్ఫార్మర్ ద్వారా తెలుసుకొని బయట వెయిట్ చేస్తూ ఉంటారు. దాంతో హీరో ఏమనుకుంటాడంటే పోలీసుల కంటే ముందు మనమే ఆ పార్క్ అని పట్టుకోవాలని చెప్పేసి డైరెక్ట్ గా లోపలికి వెళ్తాడు. ఇంకోవైపు ఆ పార్క్ ఏమో తన మనిషితో కూర్చొని 4 పెండ్రైల గురించి మాట్లాడుతూ ఉంటాడు. బేసికల్ గా ప్రతి ఒక్క మనిషి పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఆ పెండ్రైవ్ లో ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, నెలకి ఎంత సంపాదిస్తారు, వీళ్ళని మోసం చేయొచ్చా చేయలేమా, ఒకవేళ చేస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పేసి ప్రాపర్ గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసిన తర్వాతే వీళ్ళు వాళ్ళని స్కామ్ చేస్తారనమాట. ఆ డీటెయిల్స్ ఉన్న పెండ్రైవ్ మొత్తం పార్క్ కి ఇచ్చేసి తన మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో హీరో కూడా పార్క్ ని మీట్ అవ్వాలని చెప్పేసి తన దగ్గరకు వస్తాడు. బేసికల్ గా హీరో ఇంటెన్షన్ ఏంటి, ఆ పార్క్ ను పట్టుకుని పోలీసులకు అప్పచెప్పడం కాదు, చైనాలో ఆ కాల్ సెంటర్ ఎక్కడుందని చెప్పేసి ప్రాపర్ గా తెలుసుకుందాం అని చెప్పేసి హీరో లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే బయట చాలా మంది పోలీసులు నీ కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీలో ఒకడే, వాడే వీడని చెప్పేసి అక్కడ ఉన్న ఇన్ఫార్మర్ గురించి హీరో పార్క్ కి చెప్తాడు. దాంతో పార్క్ వాడిని పెచ్చగొట్టుడు కొడతాడు. సో వాడిని కొట్టడంతో కింద ఉన్న పోలీసులు అలర్ట్ అయిపోయి పైకి పార్క్ ను పట్టుకోవడానికి వస్తారు. ఈ గ్యాప్ లో హీరో ఏం చేస్తారంటే నేను నిన్ను కాపాడతానని చెప్పేసి అక్కడున్న పెన్ డ్రైవ్ ని హీరో తీసుకొని పార్క్ ని తీసుకొని పారిపోతూ ఉంటాడు. పోలీసులు కూడా పట్టుకుందాం చూస్తారు, కానీ హీరో వేసుకున్న మాస్క్ ఏంటంటే పరిగెత్తే ప్రాసెస్ లో ఊడిపోతుంది అనమాట. అలా మాస్క్ ఊడిపోవటం వల్ల ఆ ఇన్స్పెక్టర్ కాస్త హీరో మొహం చూస్తాడు. మొత్తానికి ఇదంతా చేస్తుంది నువ్వు అని చెప్పేసి ఇద్దరిని పట్టుకుందాం అని చెప్పి ట్రై చేస్తాడు. కానీ హీరో చాలా తెలివిగా ఆ పార్క్ ను తప్పించేసి ఆ పార్క్ తో పాటు హీరో కూడా వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరు ఒక కారులో తప్పించుకొని పోతూ ఉంటారనమాట. అలా వెళ్లేటప్పుడు పార్క్ హీరోతో ఏమంటాడంటే నువ్వు నన్ను కాపాడావు, నీకేం కావాలో చెప్పు, ఏదైనా చేస్తా అని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే నాకు డబ్బులు కావాలి, లేకపోతే నేను కూడా అందరి దగ్గర స్కామ్ చేస్తానో. తానేమంటాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీ కాల్ సెంటర్ లో పనిచేయాలని కోరికగా ఉంది, ఎందుకంటే మీ కాల్ సెంటర్ పెద్ద నెట్వర్క్ అంట కదా, అందులో బాగా డబ్బులు సంపాదించుకుంటా అని చెప్పి అనడంతో ఓ సంతేనా, నేను ఒక విజిటింగ్ కార్డు ఇస్తాను, అది తీసుకొని నువ్వు చైనా వెళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ విజిటింగ్ కార్డు చూపించిన వెంటనే నేను పనిలో జాయిన్ చేసుకుంటారని చెప్పి అనడంతో హీరో ఎంతో ఆనందంగా ఆ విజిటింగ్ కార్డు తీసుకొని డైరెక్ట్ గా కారు దిగుతాడు. కారు దిగిన తర్వాత వెంటనే ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి ఆ పార్క్ గాడు పలానా నెంబర్ ఉన్న కారులో వెళ్తున్నాడు, కావాలంటే వాడిని పట్టుకో అని చెప్పి అనడంతో పోలీసులకు ఆశ్చర్యం వేస్తుంది. వీడే తప్పించాడు, మళ్ళీ వీడే ఆ పార్క్ గాడిని పట్టేస్తున్నాడు అని చెప్పేసి పోలీసులు ఆశ్చర్యపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తారంటే ఆ పార్క్ ఇచ్చిన విజిటింగ్ కార్డు తీసుకొని డైరెక్ట్ గా చైనాకు బయలుదేరతాడు. అది కూడా ఆ హ్యాకర్ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి సహాయంతో ఒక ఫేక్ పాస్పోర్ట్ క్రియేట్ చేసుకొని ఒక ఫేక్ హిస్టరీని క్రియేట్ చేసుకొని తను ఉద్యోగం లేక అల్లాడుతున్నట్టు ప్రాపర్ గా అన్ని డిజైన్ చేసుకొని చైనాకి బయలుదేరతాడు. అప్పుడు ఆ హ్యాకర్ అమ్మాయి ఉంటుందంటే నాకెందుకు వాళ్ళు పెద్ద గ్యాంగ్ లా అనిపిస్తుంది, కొంచెం జాగ్రత్త అని చెప్పి అనడంతో ఏం లేదమ్మా, నా డబ్బులు దొబ్బేసిన దగ్గరికి వెళ్ళి నా డబ్బులు నేను తెచ్చుకుంటాను, ఆ తర్వాత ఆ కిమ్ అనేవాడిని చంపవతలు పడేస్తాను, ఈ రెండు నెరవేరితే ఖచ్చితంగా చైనా నుంచి తిరిగి వచ్చేస్తానని చెప్పేసి హీరో ఫ్లైట్ ఎక్కి ఆ పార్క్ ఇచ్చిన విజిటింగ్ కార్డు తీసుకొని వాళ్ళని మీట్ అయిపోయి పక్కనే ఒక హోటల్ రూమ్ లో రూమ్ తీసుకొని తాను అక్కడ పడుకుంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి కాల్ సెంటర్ లో ఇన్ఛార్జ్ అని ఒక అతను ఉంటాడు అనమాట. అతను కొంతమంది మనుషులు తీసుకొచ్చి హీరోని పెచ్చగొట్టుడు కొడతాడు. నిజం చెప్పు, నీకు నువ్వుగా వచ్చావా లేకపోతే మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ అని చెప్పేసి హీరోని భయంకరంగా కొట్టి తన పాస్పోర్ట్ చెక్ చేసి తన బ్యాక్గ్రౌండ్ మొత్తం వెరిఫికేషన్ చేసుకొని పాపం మనోడికి ఉద్యోగం లేక
మనకి ఇలాంటి వృత్తిలో దిగాడని చెప్పేసి వాళ్ళు ప్రాపర్ గా అన్ని ఎంక్వైరీ చేస్తారు. మొత్తం చూసిన తర్వాత హీరో నిజంగానే పాపం ఉద్యోగం లేక వచ్చాడని చెప్పేసి ఆ కాల్ సెంటర్ ఇన్ఛార్జ్ నమ్ముతాడు. అందరూ నమ్ముతారు. ఆ తర్వాత హీరోని తీసుకెళ్లి ఒరిజినల్ కాల్ సెంటర్ లో పడేస్తారు. హీరోకి ఒక నెంబర్ కూడా ఇస్తారు. బేసికల్ గా అక్కడ జరిగేది ఏంటంటే టేబుల్ కి 10 మంది ఉంటారనమాట. ఆ 10 మంది కలిసి ఒకరిని మోసం చేయాలి. ఫస్ట్ మీ ఇంట్లో ఈ సమస్య వచ్చింది, పాపం మీ ఇంట్లో వాళ్ళకి యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళే ఫోన్ చేస్తారు. ఆ తర్వాత మీ ఇంట్లో వాళ్ళు యాక్సిడెంట్ చేశారు కదా, అవతల వాళ్ళు చనిపోయారని చెప్పేసి భయపడతారు. ఇంకో ఫోన్ నుంచి వాళ్ళు ఏంటంటే వెంటనే డబ్బులు కట్టారంటారు. బేసికల్ గా ఫోన్ హ్యాక్ చేయడం వల్ల ఆ ఫోన్ లోంచి ఎవరికైతే వాళ్ళు ఫోన్ చేస్తారో ఆ ఫోన్ కాస్త తిరిగి మళ్ళీ వీళ్ళకే వస్తుంది. ఎందుకంటే ఇంపార్టెంట్ కాల్స్ పేర్లు ఉంటాయి కానీ దాని నెంబర్లు మార్చేస్తారు కదా. మనం ఏంటి మామూలుగా పేరు గుర్తు పెట్టుకుంటాం కానీ లోపల నెంబర్లు అంతగా గుర్తు పెట్టుకోము. దాంతో వీళ్ళు మళ్ళీ మనల్ని మోసం చేస్తారు. సో ఇంత జరుగుతుంది అని చెప్పేసి హీరో అప్పుడు అర్థం చేసుకుంటాడు. మరోవైపు కొరియాలో ఉన్న ఇన్స్పెక్టర్ ని చూపిస్తారు. హీరో తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా, పలానా నెంబర్ ఉన్న కారులో పార్క్ గార్డ్ పారిపోతున్నాడని చెప్పేసి ఆ కార్ ని ట్రేస్ చేసి పట్టుకుంటే అందులో పార్క్ ఉండడు. బట్ ఇన్స్పెక్టర్ కూడా డౌట్ వస్తుంది, ఈ పార్క్ గార్డ్ ని పట్టుకోమని మనకు చెప్పి ఈ హీరో గడు కనిపించట్లేదేంటి, ఒకవేళ ఈ పార్క్ గార్డ్ సహాయంతో చైనాలో ఉన్న ఆ కాల్ సెంటర్కి వెళ్ళాడేమో. ఈ పార్క్ గార్డ్ ఈ కేసులో మనకి ఎంత ఇంపార్టెంటో హీరో కూడా అంతే ఇంపార్టెంట్, కాబట్టి మనం హీరోని కూడా కనిపెట్టాలని చెప్పేసి ఆ ఇన్స్పెక్టర్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఆ కాల్ సెంటర్ లో పనిచేస్తూ ఉంటాడు. అలా పనిచేసేటప్పుడు అక్కడికి సంగ్ అని ఒక అతను వస్తాడనమాట. అది కూడా బ్లూ కలర్ ట్యాగ్ ఒకటి చేతికేసుకొని అందరికి స్క్రిప్ట్లు ఇస్తూ ఉంటాడు. బేసికల్ గా అతను ఏంటంటే పైన ఒక సెపరేట్ టీం ఉంటుందన్నమాట. వాళ్ళందరూ కస్టమర్లతో ఎలా మాట్లాడాలి అంటే స్కామ్ చేసేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా మోసం చేయాలని చెప్పేసి ప్రాపర్ గా స్క్రిప్ట్ ఇస్తూ ఉంటారు. అలా స్క్రిప్ట్లు అన్నింటినీ పంచుకుంటూ ఆ సంఘ్ అని కూడా వస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు కొంచెం హైర్ అనమాట, వాళ్ళు కొంచెం శాలరీలు ఎక్కువ ఉంటాయి. అప్పుడు హీరో తన ఫ్రెండ్ అడుగుతాడు, అవును మనం కూడా ఆ బ్లూ కలర్ ట్యాగ్ వేసుకుని పైకి వెళ్ళాలంటే ఏం చేయాలని చెప్పి అనడంతో నాకు కూడా ఎప్పటి నుంచి ఆ కోరుకుందండి, కాకపోతే పైన ఒక బాస్ ఉంటాడు, అతను అందరినీ కరెక్ట్ చేస్తాడు, అతను ఛాన్స్ ఇస్తేనే మనకు ఆ పోస్ట్ వస్తుంది లేకపోతే రాదని చెప్పేసి అనడంతో హీరో కూడా సరే అంటాడు. అదే సమయంలో ఆ సంఘాన్ని అతను అందరికి స్క్రిప్ట్లు ఇస్తున్నప్పుడు కావాలని హీరో పక్కన ఉన్న అతను కాలడు పెడతాడు. దాంతో ఆ సంఘ కింద పడతాడు. వెంటనే హీరో వెళ్ళి అతను లేపి పేపర్లని తనకిచ్చి హీరో తన ఫ్రెండ్ తిడతాడు అనమాట, నీకేమైనా పిచ్చి పట్టిందా, పాప అమాయకుని పట్టుకుని అలా చేస్తావని చెప్పేసి ఆ సంఘ ముందు తనని బెదిరిస్తాడు. దాంతో సంఘ దృష్టిలో హీరో కాస్త మంచోడైపోతాడు. కాకపోతే ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే పైనున్న బాసు బేసికల్ గా ఎప్పుడు కిందకి రాడనమాట. హీరో అదృష్టం కొద్దీ అతను ఫోన్ మాట్లాడుకుంటూ కిందకు వస్తాడు. అది కూడా ఎవరితో ఫోన్ లో మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాడు. అలా వచ్చేటప్పుడు నేను కిమ్మును మాట్లాడుతానని చెప్పి అంటాడు. దాంతో హీరోకి అర్థమైపోతుంది తన భార్యతో మాట్లాడిన ఆ కిమ్ము గాడి ఈడే అని చెప్పేసి. కాకపోతే ఏం చేస్తాం, అందరి ముందు వాడిని కొడితే బాగోదు కదా, అందరు రియాక్ట్ అయ్యి హీరోని ఏదో ఒకటి చేసేస్తారు. దాంతో మొత్తానికి ఈడే ఆ కిమ్ము గాడని తెలుసుకొని హీరో సైలెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. మరోవైపు ఇన్స్పెక్టర్ ని చూపిస్తారు. ఆ పార్క్ గడు కారులోంచి పారిపోయాడు కదా, అతన్ని ఎలాగోలా పట్టుకుంటారు. ఎంత కొట్టినా సరే చైనాలో ఉన్న కాల్ సెంటర్ గురించి మాత్రం చెప్పడు. కాకపోతే కాల్ సెంటర్ కి ఎక్కడెక్కడ నుంచి ఫోన్లు వస్తున్నాయని చెప్పేసి ప్రాపర్ గా ప్రతి ఒక్క డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. దాంతో పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే అసలు ఆ చైనాలో ఆ లొకేషన్ ఎక్కడుందని చెప్పేసి ట్రేస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకో పక్క ఈ కాల్ సెంటర్ లో చైనాలో ఉన్న ఇన్ఛార్జికి ఏంటంటే మనల్ని ఎవరో ట్రేస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది కూడా కొరియాలో ఉన్న పోలీసులు అనుకుంటా. మనం మాట్లాడే ఫోన్స్ రికార్డ్ చేస్తారు. కాబట్టి ఈ కాల్ సెంటర్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇస్తున్నాను, ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి అని చెప్పేసి ఆ ఇన్ఛార్జి అందరికి బ్రేక్ ఇస్తాడు. మరోవైపు హీరోకి ఆపోజిట్ లో డెవలప్మెంట్ టీమ్ తో కలిసి ఆ బాస్ ఏం చేస్తారంటే ఒక చిన్న మీటింగ్ లా ఏర్పాటు చేసి అందరితో మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరో ఏమనుకుంటాడంటే ఇదే మంచి సమయం, ఖచ్చితంగా వాళ్ళ దృష్టిలో మనం ఎలాగైనా పడాలని చెప్పేసి ఆ డెవలప్మెంట్ టీమ్ రూమ్ లో ఉన్న ఒక అతని దగ్గరికి వెళ్ళి అతన్ని పట్టుకొని పిచ్చకొట్టుడు కొడతాడు. ఎందుకు కొడతాను అని చెప్పేసి బాస్ అడుగుతాడు. ఏం లేదు బాస్, మీరు ఎంతో నమ్మకంతో వాడికి డబ్బులు లెక్క పెట్టమని చెప్పి పనిచ్చారు, కానీ వాడు ఏంటంటే డబ్బులు లెక్క పెడుతూ వాడి జేబులో కొన్ని డబ్బులు పెట్టుకున్నాడు చూడండి అని చెప్పి అనడంతో వాడు కూడా 2 కట్టలు డబ్బులు దొంగతనం చేస్తాడు. దాంతో ఆ బాస్ కి ఆశ్చర్యం వేస్తుంది. వాడి మొహం చూసి డబ్బులు దొంగతనం చేస్తానని భలే కనిపెట్టావు, కాబట్టి నువ్వు కింద కాల్ సెంటర్ నుంచి మా డెవలప్మెంట్ టీమ్ లోకి రా అని చెప్పేసి హీరో కూడా బ్లూ ట్యాగ్ వేస్తాడు. దాంతో హీరో ఇప్పుడు పైన పని చేస్తుంటాడు అనమాట. అక్కడే సంఘ్ కూడా ఉంటాడు. సంఘుతో కలిసి హీరో ప్రాపర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే హీరో పనిచేస్తున్న ఫ్లోర్ కు పైన ఇంకో ఫ్లోర్ ఉంటుంది, అంటే 4వ ఫ్లోర్ ఉంటుంది. ఆ 4వ ఫ్లోర్ లోకి కేవలం ఆ కాల్ సెంటర్ ఇన్ఛార్జ్ మాత్రం వెళ్తాడు. హీరో ఎలాగైనా సరే అక్కడికి వెళ్ళాలనుకుంటాడు. మరోవైపు బాస్ కిమ్ ని చూపిస్తారు. సో బేసికల్ గా ఈ కంపెనీకి మెయిన్ హెడ్ బాస్ కిమ్ అనుకున్నాం కదా, అతనికి పైన ఇంకొక ఓనర్ ఉంటాడు అనమాట. సో బేసికల్ గా ఆ ఓనర్ కి ఈ కాల్ సెంటర్ ఇన్ఛార్జ్ ఫోన్ చేసి సార్ ఈ బాస్ గడు కొంచెం ఎక్కువ చేస్తున్నాడు, వాడి సంగతి చూడండి అని చెప్పి అనడంతో ఆ ఓనర్ ఏం చేస్తాడంటే బాస్ కిమ్ కి ఫోన్ చేసి బాబు నేను ఒకడు ఉన్నాను సంగతి మర్చిపోయావా, నువ్వే కొంచెం ఎక్కువ చేస్తున్నావు అంట, కాబట్టి నేను ఉన్నాను సంగతి మర్చిపో మాకు. ఇంకో విషయం ఏంటంటే మన గురించి పోలీసులు ఆల్మోస్ట్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు మన దగ్గరకు వచ్చేలోపు మనం అతిపెద్ద స్కామ్ ఒకటి చేసి మన కంపెనీని మూవ్ చేసి కొన్ని రోజులు గ్యాప్ ఇద్దాం, ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం, కాకపోతే కొన్ని రోజులు గ్యాప్ ఇద్దాం. కాబట్టి జాబ్ అప్లికేషన్ స్కామ్ అని ఒకటి అనుకున్నాం కదా, దాన్ని చేద్దాం అని చెప్పి
అనడంతో ఈ బాస్ కిమ్ కూడా సరే చేద్దాం అని చెప్పేసి అంటాడు. బేసికల్ గా బాస్ కిమ్ ఉన్నాడు కదా, తానేంటంటే ఆ ఓనర్ కి తెలియకుండా బాగా డబ్బులు నొక్కేసి తాను జంప్ అయిపోదాం చూస్తూ ఉంటాడు. కాకపోతే కాల్ సెంటర్ ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా, తానేంటంటే ఓనర్ కి నమ్మకస్తుడు, ఇంకా ముఖ్యంగా ఓనర్ అంటే చాలా ఇష్టం. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో 4వ ఫ్లోర్ కి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాడు కదా, దాంతో వెళ్దాం అని చెప్పి ప్రిపేర్ అవుతూ సరేలే ఒకసారి బాస్ ని కలుద్దాం అని చెప్పేసి మెల్లగా వెళ్లి చూస్తే బాస్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. హీరో షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు ఎవరు సెల్ ఫోన్ వాడకూడదు, పర్సనల్ సెల్ ఫోన్ అసలు ఉండకూడదు అని చెప్పేసి రూల్ ఉంది. కానీ బాస్ మాత్రం దొంగతనంగా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు, అది కూడా తన అసిస్టెంట్ తో. అరే మన ఓనర్ గడు బాగా ఎక్కువ చేస్తున్నాడు, అంతేకాకుండా లాస్ట్ గా మనం ఒక పెద్ద స్కామ్ చేస్తున్నాం, ఇది గనక వర్కౌట్ అయిందనుకో భయంకరంగా డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు తీసుకుని మనం జంప్ అయిపోదాము, ఈ ఓనర్ గారిని వదిలేద్దాం అని చెప్పేసి ఆ బాస్ ఏంటంటే వాళ్ళ అసిస్టెంట్లతో మాట్లాడుతూ ఉంటాడు. హీరో దొంగతనంగా వింటాడు. కానీ హీరో టార్గెట్ ఏంటి, ఎలాగైనా సరే ఈ పెద్ద స్కామ్ ఆపాలి, ఇంకా ముఖ్యంగా తాను 4th ఫ్లోర్ కి వెళ్ళాలి. అదే క్రమంలో హీరో ఏం చేస్తారంటే 4th ఫ్లోర్ కి లిఫ్ట్ లో కొన్ని సామాన్లు పైకి పంపిస్తూ ఉంటారనమాట. అది పంపించేది ఎవరో కాదు, మన కథలో హీరో, ఆ తర్వాత సంగు, వీళ్ళిద్దరు పంపిస్తారు. సో హీరో ఏం చేస్తారంటే ఆ లిఫ్ట్ క్లోజ్ అవుతున్నప్పుడు ఎగ్జాక్ట్లీ క్లోజ్ అవ్వకుండా అందులో బాల్ పెడతాడు. దాంతో ఆ లిఫ్ట్ ఆగిపోతుంది. ఆ తర్వాత తనకి ఎందుకు వచ్చేస్తాడు. సాయంత్రం పూట సెక్యూరిటీ అందరూ ప్రశాంతంగా పడుకున్నప్పుడు హీరో మాత్రం ఒంటరిగా పైకి వెళ్తాడు, అది కూడా లిఫ్ట్ లోపల ఉన్న వైర్లను పట్టుకొని. కానీ హీరో పైకి వెళ్ళటం సంగు చూస్తాడనమాట. నువ్వేంట్రా బాబు పైకి వెళ్తావు అని చెప్పేసి ఆ సంగు టెన్షన్ పడిపోతాడు. కానీ హీరో మాత్రం ఎలాగైనా సరే పైకి వెళ్ళాలని చెప్పేసి మెల్లగా పైకి వెళ్ళి ఆ 4th ఫ్లోర్ లో కాల్ సెంటర్ ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా, తన రూమ్ లో ఒక ల్యాప్టాప్ ఉంటుంది. ఆ ల్యాప్టాప్ ను ఓపెన్ చేస్తాడు. కాకపోతే దానికి పాస్వర్డ్ ఉంటుంది. హీరోకేమో పాస్వర్డ్ తెలియదు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ రూమ్ లోకి ఆ కాల్ సెంటర్ ఇన్ఛార్జ్ వస్తాడు. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ల్యాప్టాప్ దగ్గరకు వచ్చి పాస్వర్డ్ ఎంటర్ చేసి తాను ల్యాప్టాప్ లో కొంచెం ఫైల్స్ అన్ని చూసుకొని ఏదో అర్జెంట్ ఫోన్ రావడం వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫోల్డర్స్ అన్ని చెక్ చేస్తాడు. బూసాన్ స్కామ్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ ఉంటుంది. బూసాన్ అంటే హీరో ఉండే ఊరు. ఆ ఊర్లో ఓపెన్ చేసి చూస్తే వీళ్ళ దగ్గర స్కామ్ జరిగింది, మొత్తం ప్రాపర్ డీటెయిల్స్ ఉంటాయి. సో దాని వల్ల వీళ్ళు చాలా డబ్బులు సంపాదించుంటారు. కొరియా నుంచి చైనాకి మనీ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి ఒక చోట ఉంటాయి అనమాట చైనాలో. అక్కడికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకోవాలంటే ఒక సీరియల్ నెంబర్ చెప్తే డబ్బులు ఇచ్చేస్తారు. ఆ సీరియల్ నెంబర్ అక్కడ ఉంటుంది. ఆ నెంబర్ హీరో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా హ్యాకింగ్ చేసే అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి పంపిస్తాడు. ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో చైనాలో లొకేషన్ కూడా పంపిస్తాడు. మరోవైపు కాల్ సెంటర్ ఇన్ఛార్జ్ కి 3వ ఫ్లోర్ లో పనిచేస్తున్న హీరో కనిపించట్లేదని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దాంతో ఇన్ఛార్జ్ చాలా కోపంగా 3వ ఫ్లోర్ కి వెళ్తాడు హీరోని వెతకడం కోసం. ఈ విషయం తెలుసుకున్న హీరో ఏం చేస్తారంటే ఎలాగైనా సరే తప్పించుకొని కిందకి వెళ్ళాలని చెప్పేసి ఫస్ట్ లిఫ్ట్ లో వెళ్దాం అనుకుంటాడు. కానీ అక్కడ సెక్యూరిటీ ఉంటారు కదా, సో దాంతో తానేం చేస్తారంటే ఒక వెంటిలేటర్ ఉంటుంది అనమాట, దాని ద్వారాగా అక్కడి నుంచి బాత్రూమ్ లోకి వెళ్తాడు. సంగు ముందు తన ఒక బాత్రూమ్ లోకి దూరతాడు. మరోవైపు బాత్రూమ్ లో హీరో ఉండడం సంగతి తెలుసుకొని డైరెక్ట్ గా ఆ ఇన్ఛార్జ్ మనుషులు వచ్చేసి హీరోని పట్టుకొని పిచ్చకొట్టుడు కొడతాడు. వీడు మొత్తానికి 1 గంట సేపు మిస్ అయ్యాడంటే ఏదో చేశాడని చెప్పి హీరో మీద డౌట్ వచ్చేసి తనని ఒక రూమ్ లో పడేసి తాళం వేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు బాస్ కిమ్ ఉన్నాడు కదా, తానేంటంటే ఆ జాబ్ అప్లికేషన్ స్కామ్ ని రన్ చేస్తాడు. అంటే ఏం చేస్తాడంటే బేసికల్ గా ఒక పెద్ద కంపెనీలో 400 మంది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారనమాట. వాళ్ళకి ఉద్యోగం వస్తుందో రాదో ఇంకా తెలియదు. దీన్ని బేస్ చేసుకొని మీ 400 మందికి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేసి వాళ్ళకి వేరే వేరే మొబైల్ ద్వారా ఫోన్ చేసి మీకు ఉద్యోగం కన్ఫర్మ్ అవ్వాలంటే చిన్న చిక్కు ఒకటి ఉంది. అదేంటంటే మీ పేరు మీద ఎటువంటి అప్పులు ఉండకూడదు. ఒకవేళ అప్పులు కనుక ఉన్నాయనుకోండి మీకు ఉద్యోగం రాదని చెప్పేసి అంటంతో ఆ 400 మంది టెన్షన్ పడిపోతారు. అయ్యో ఇప్పుడు ఉద్యోగం రాదని చెప్పేసి భయపడిపోతారు. కానీ వీళ్ళు ఏమంటారంటే మీకు ఉద్యోగం రావాలంటే ఇంకొక మార్గం ఉంది, మేము ఒక లింక్ పంపిస్తాం, అది గవర్నమెంట్ వెబ్సైట్, అందులోకి వెళ్ళి మీరేం చేయాలంటే మీకు బాగా నమ్మకస్తుడైన ఒక గార్డెనర్ ని పెట్టి అతని పేరు మీద ఆ 35,000 డిపాజిట్ చేయాలి. మీరు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఒక 2 years తర్వాత అవి త్రిబుల్ అయిపోయి మీకు మళ్ళీ రిటర్న్ వస్తే డబ్బులు అని చెప్పి అనడంతో ఓకే గవర్నమెంట్ వెబ్సైట్ చక్కగా డబ్బులు డిపాజిట్ చేస్తే 2 సంవత్సరాలకి త్రిబుల్ అయి వస్తాయి, ఇంకేంటి హ్యాపీ అని చెప్పేసి అందరూ డిపాజిట్ చేస్తారు. వీళ్ళకి 5 నిమిషాల్లో కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి అనమాట. దాంతో బాస్ కిమ్ కింద పనిచేస్తున్న వాళ్ళందరూ ఎగిరికి అంతేస్తారు. కాకపోతే హీరో మాత్రం గదిలో ఉండి బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇంతమంది మోసపోతున్నారు, మోసపోయిన తర్వాత ఎంతమంది సూసైడ్ చేసుకుని చనిపోతారని చెప్పేసి కనీసం ఆ స్కామ్ ను ఆపలేకపోతున్నానని చెప్పేసి హీరో బాధపడుతూ ఉంటాడు. మరోవైపు హ్యాకింగ్ చేసే అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయికి హీరో సీరియల్ నెంబర్ పంపించాడు కదా, అంతేకాకుండా డబ్బులు ఎక్కడ ఉంటే కూడా చెప్పాడు కదా. దాంతో ఆ అమ్మాయి కొరియా నుంచి డైరెక్ట్ గా చైనా వస్తుంది. వచ్చిన తర్వాత ఒక డ్రైవర్ ని మాట్లాడుకొని డైరెక్ట్ గా ఆ డబ్బులుండే ప్లేస్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సీరియల్ నెంబర్ చెప్తుంది. దాంతో ఆ అమ్మాయికి భయంకరంగా డబ్బులు ఇస్తారు. సరే అని చెప్పేసి డబ్బులు మొత్తం బండిలో వేసుకొని అక్కడ నుంచి పారిపోయే టయానికి కరెక్ట్ గా ఆ బాస్ కిమ్ వాళ్ళ మనుషులు వస్తారనమాట. వాళ్ళు డబ్బుల కోసం వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు దొంగలని తెలిసి వీళ్ళ కాలు చేతులు కట్టేసి అవతల పడేస్తారు. కొంత సమయానికి అక్కడికి కొరియా నుంచి ఇన్స్పెక్టర్ వస్తాడు. ఈయన ఇక్కడికి కరెక్ట్ గా ఎలా వచ్చాడు అనే డౌట్ మీకు రావచ్చు. బేసికల్ గా హీరోని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసింది ఎవరో ఈ హ్యాకింగ్ చేసే అమ్మాయి. దాంతో ఆ సీసీ ఫుటేజ్ చూసి
ఈ ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడంటే ఈ అమ్మాయికి ఖచ్చితంగా హీరో కాంటాక్ట్ లో ఉంటాడని చెప్పేసి ఈ హ్యాకర్ అమ్మాయిని ఫాలో చేయడం స్టార్ట్ చేస్తారు. దాంతో ఆ అమ్మాయి కొరియా నుంచి చైనా వచ్చింది కదా మొన్న, ఆ అమ్మాయిని ఫాలో చేసుకుంటూ చైనా వచ్చారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చింది కదా, మళ్ళీ ఈ అమ్మాయిని ఫాలో చేసుకుంటూ ఇక్కడికి వచ్చారు. అది జరిగింది. ఓవరాల్ గా అందరి దగ్గర స్కామ్ చేసి సంపాదించిన డబ్బులు మొత్తం ఇక్కడ ఉన్నాయని తెలిసి ఆ ఇన్స్పెక్టర్ డబ్బులు మొత్తం తీసుకుంటాడు. ఆ తర్వాత హ్యాకర్ అమ్మాయి దగ్గరకు వచ్చి చూడమ్మా ఆ హీరోని ఎక్కడైనా ఎతకాలమ్మా, ఇంతకు ఎక్కడున్నాడు మనోడు అని చెప్పి అడిగితే అతను ఎక్కడున్నాడో తెలియదు కానీ తాను మాత్రం ఏ ప్రాబ్లం వచ్చినా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే మెసేజ్ చేస్తాడు, నా ఫోన్ కే వస్తున్న మెసేజ్ అని చెప్పి అంటంతో ఆ ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడంటే సరే నీ ఫోన్ నాకు ఇవ్వు అని చెప్పేసి ఆ అమ్మాయిని కాపాడి ఆ ఫోన్ తీసుకొని తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు ఆ కాల్ సెంటర్ ఇన్ఛార్జ్ చూపిస్తారు. తనకేంటంటే పోలీసు వాళ్ళు వచ్చేసి చైనాలో ఉన్న డబ్బులను తీసుకెళ్లిపోయారన్న సంగతి తెలుస్తుంది. సో తెలిసిన తర్వాత ఇన్ఛార్జ్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి డబ్బులు తీసుకున్నారంటే మన కాల్ సెంటర్ అడ్రస్ కూడా తెలిసి ఉంటుంది కాబట్టి మనందరం పారిపోదాం అని చెప్పేసి అక్కడున్న వాళ్ళందరినీ పారిపోమ్మంటాడు. మరోవైపు అందరూ పారిపోతున్నప్పుడు ఆ సంఘ్ వచ్చేసి గదిలో ఉన్న హీరో తాళం తీస్తాడు. దాంతో హీరో బయటకు వస్తాడు. బట్ హీరో మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ కిమ్ గడు అంటే బాస్ కిమ్ ఉన్నాడు కదా, వాడి దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని డైరెక్ట్ గా ఆ అమ్మాయికి అంటే హ్యాకింగ్ చేసే అమ్మాయికి లొకేషన్ పంపిద్దాం అని చెప్పేసి తన రూమ్ లోకి వెళ్ళి ఫోన్ తీసుకుంటాడు. కానీ ఈ కింద ఉన్న వాళ్ళందరూ కలిసి హీరో మీద అటాక్ చేస్తారు. ఈ గ్యాప్ లో హీరోని పిచ్చగొట్టుడు కొడతారు. ఎలాగోలా హీరో టాప్ ఫ్లోర్ కి పారిపోయి ఎలాగోలా హ్యాకింగ్ చేసే అమ్మాయికి ఆ లొకేషన్ పంపిస్తాడు. ఆ తర్వాత ఆ బాస్ వాళ్ళ మనుషులు వచ్చి హీరోని కొడతారు. అలా కొట్టే ప్రాసెస్ లో ఫోన్ పక్కన పడిపోతుంది, పగిలిపోతుంది కూడా. ఇంకో పక్క ఈ బాస్ ఏం చేస్తాడంటే కాల్ సెంటర్ లో ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా అతన్ని పట్టుకొని కొట్టేస్తాడనమాట. ఎందుకంటే ఓనర్ కన్ని చేరేసేది మనోడే కదా, అసలు వీడు బతుకుంటే మనం డబ్బులు సంపాదించలేము, మనం ఇక్కడ నుంచి ప్రశాంతంగా బతకలేమని చెప్పేసి ఆ బాస్ తన మనుషుల్ని పెట్టి ఆ ఇన్ఛార్జర్ ని కత్తితో పొడిపించి చెంపతలు పడేస్తాడు. ఇంకో పక్క హీరో ఉన్నాడు కదా, హీరోని పిచ్చగొట్టు కొట్టించారు కదా, తన దగ్గరకు వచ్చి ఇందాక ఏం చేసావు నాకు తెలియదు కానీ నా ఫోన్ మాత్రం కింద పడి పగిలిపోయి స్విచ్ ఆఫ్ అయింది. కానీ నీకు విషయం చెప్పనా, ఇక్కడ ఉన్న డబ్బులు మొత్తం నేనే దొంగతనం చేస్తున్నాను. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే నా పైన ఓనర్ అనుకున్నాడు కదా, వాడికి నేను చెప్పబోయే అబద్ధం ఏంటంటే ఉన్న డబ్బులన్నీ దొంగతనం చేసి పారిపోయింది నువ్వేం చెప్తాను, దీని అంతటి కారణం నువ్వేం చెప్పంటాను, వాడు వచ్చి నేను చంపేస్తాడని చెప్పి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. కాకపోతే ఇప్పుడు హీరో చేసిన మంచి పని ఏంటంటే ఆ ఫోన్ నుంచి ఆ హ్యాకర్ అమ్మాయికి మెసేజ్ పంపించాడు కదా ఎక్కడున్న లొకేషన్ అని చెప్పేసి. ఆ ఫోన్ ఎవరి దగ్గర ఉంది, ఇన్స్పెక్టర్ దగ్గర ఉంది. ఇన్స్పెక్టర్ ఊరుకుంటాడా, డైరెక్ట్ గా బెటాలియన్ వేసుకొని ఆ బిల్డింగ్ దగ్గరకు వస్తాడు. ఆ బిల్డింగ్ లోకి ఎంటర్ అయిపోయి అందరినీ అరెస్ట్ చేస్తాడు. మరో పక్క ఈ విషయం తెలుసుకున్న ఆ బాస్ ఏం చేస్తాడంటే హీరోని చంపేద్దాం అనుకుంటాడు. కానీ హీరో తన చేతికున్న కట్టులు తెంపేసుకొని ఆ బాస్ దగ్గర ఉన్న గన్ను తీసుకుని ఆ బాస్ ని చంపాలనుకుంటాడు. కానీ అదే సమయానికి పైకి పోలీసు రావడం వల్ల తనను చంపకుండా ఆ గన్ను పోలీస్కి ఇచ్చేసి తాను సైలెంట్ అయిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు దీని అంతటికి కారణమైన ఆ ఓనర్ చూపిస్తారు. మనోడు ప్రశాంతంగా కారులో వెళ్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి మనోడుకో లింక్ వస్తుంది. ఆ లింక్ ని ఆ ఓనర్ క్లిక్ చేస్తాడు. ఆ లింక్ పంపించింది ఎవరో కాదు, హ్యాకింగ్ చేసే అమ్మాయి అన్నమాట. ఎందుకంటే కాల్ సెంటర్ ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా, అతని ద్వారాగా ఈ ఓనర్ నెంబర్ తెలుసుకొని ఆ ఓనర్ కి ఆ లింక్ పంపించి తన మొబైల్ ని హ్యాక్ చేయమని చెప్పేసి ఆ హ్యాకింగ్ అమ్మాయికి చెప్పాడు. అందుకనే ఆ అమ్మాయి హ్యాక్ చేసింది. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తారంటే ఓనర్ మొబైల్ హ్యాక్ చేశాడు కదా, అందులోనే కిమ్ అనే లాయర్ పేరులో తన మొబైల్ నెంబర్ యాడ్ చేసుకుంటాడు. ఆ కిమ్ అనే లాయర్ రూపంలో ఫోన్ చేసి సార్ నేను లాయర్ ని మాట్లాడుతున్నాను, మీ కింద పనిచేసేవాడు బాస్ అని ఉండదు కదా, వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు, ఏ క్షణమైనా సరే వాళ్ళు మీ దగ్గరికి రావచ్చు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, లేదా మీరు ఎక్కడున్నారో చెప్పండి నేనే వచ్చి పికప్ చేసుకుంటాను, మిమ్మల్ని సేఫ్ గా ఒక ప్లేస్ తీసుకెళ్తానని చెప్పి అంటంతో ఆయన కూడా సరే అంటాడు. తను ఎక్కడున్నాడో ఆ లొకేషన్ ని పాపం తెలియక హీరోకి పంపిస్తాడు. సో దాంతో హీరో అక్కడికి వెళ్ళి పోలీసులను తీసుకెళ్లి ఆ ఓనర్ ని అరెస్ట్ చేపిస్తాడు. సో దాంతో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే ఇంతమంది జీవితాలు నాశనం చేసిన ఆ ఓనర్ గారిని పట్టించినందుకు హీరోకి మళ్ళీ ఉద్యోగం ఇస్తారు. ఆ తర్వాత ఎవరెవరు డబ్బులు నష్టపోయారో వాళ్ళందరికీ వాళ్ళ డబ్బులు తిరిగి ఇస్తారు. హీరో తిరిగి తన భార్య దగ్గరకు వస్తాడు. తన భార్య కూడా అంతా సెట్ అయిపోతుంది, అంతా హ్యాపీని అనుకున్న సమయంలో సడన్ గా సంఘ్ అనేవాడు ఒకడు వస్తాడు. బేసికల్ గా హీరోతో పాటు పనిచేసే బ్లూ ట్యాగ్ వేసుకున్నవాడు ఒకడు ఉన్నాడు కదా సంఘ్ అనేవాడు, హీరో గదిలో ఉన్నప్పుడు తాళం తీసి బయట పంపించాడు కదా, వాడేంటంటే ఇప్పుడు ఈ స్కామింగ్ గేమింగ్ ఎలా చేయాలో నాకు ప్రాపర్ గా తెలుసు అని చెప్పేసి ఒక అతన్ని మీట్ అయ్యి నా దగ్గర చాలా మంది సంబంధించిన డేటా ఉందని చెప్పేసి కొన్ని పెన్ డ్రైవ్లు ఇచ్చేసి మళ్ళీ మనం స్కామింగ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో దీన్ని బట్టి ఈ సినిమా డైరెక్టర్ మనకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉంటే ఏ స్కామర్లు మనల్ని ఏమీ చేయలేరు. మీరు కొంచెం అజాగ్రత్తగా ఉన్నారనుకో స్కామర్లు అనే వాళ్ళు మనల్ని మోసం చేయడానికి జీవితాంతం ట్రై చేస్తూనే ఉంటారని చెప్పేసి మెసేజ్ ఇచ్చి ఈ సినిమాని ఎండ్ చేశాడు. అదేంటి సంగతి. ఈ సినిమా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చకపోయినా కూడా చేయండి. ఏది ఏమైనా సరే ఈ సినిమా మీకు ప్రాపర్ గా అర్థమైంది, బాగా ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.